అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రజలారా, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రతి మేధావులు చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు బీసీ నినాదం అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నదో ఆ నినాదానికి మనము సరైన ప్రతిచర్య అనేది విశారదన్ మహారాజు గారు చెప్తూ ఉంటారు. ఆయన ఆశయాలను తీసుకుని చాలామంది విద్యార్థులు ఆశయాలను తీసుకొని ముందుకోవాలి. ప్రతి మీటింగ్లలో మీరు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మీటింగులు పెడతా ఉంటే ఆ మీటింగ్లలో వాళ్ళు ఏం చెప్తారు అసలు విననేనరు. సీటీలు కొట్టుడు, కిరంతలు కొట్టుడు, వాళ్ళు ఏం చెప్తారు? చెప్పినవి అన్ని వాగ్దానాలు చేసి అవన్నీ అమలు చేస్తున్నా లేదు తెలియదు. అన్ని మోసాలు, ఏమైనా మాయమాటలు చెప్పి మోసాలు చేసి మందు తాగిపించి బిర్యానీలు తినిపించి మత్తులో వడగొట్టి ప్రజలను మోసం చేస్తున్నారు రాజకీయ నాయకులు, పాత నాయకులు. ఈ పాత నాయకులను పక్కన పెట్టి కొత్త యువకులను తీసుకొచ్చి ముందుకు పెట్టి ఇప్పుడు ఎవరైతే మన ఎందరో మహానుభావులు ఉన్నారు కదా, ఛత్రపతి శివాజీ కానీ, సాకలి ఐలమ్మ కానీ, కొమరం కానీ, సర్దార్ బాపన్న కానీ, ఇట్లాంటి యోధుల చరిత్ర ఎగ్జామ్ పెట్టాలి. ఇప్పటి యువకులకు ఎగ్జామ్ పెట్టి వీళ్ళ చరిత్ర ఏంది ఎగ్జామ్ పెట్టి ఈ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీల సీట్లు ఇవ్వాల్సింది. ఇట్లాంటి చరిత్ర తీసుకురావాలి. కానీ వేల కోట్లు, లక్షల కోట్లు ఆస్తులు సంపాదించి 1000 ఎకరాల భూములు ఇచ్చి వాళ్ళ విగ్రహాలు పెట్టింది. ఒక్కొక్క విగ్రహానికి గాంధీ మహాత్ముడు ఇప్పుడు ఏదో విగ్రహం పెడతా ఉంటుంది. 500 కోట్ల 5000 కోట్ల 100 కోట్లు ఖర్చు పెట్టే బదులు వాళ్ళకు చిన్నగా ఒక ₹1,00,000 విగ్రహం చిన్నగా మామూలుగా పెట్టి, ఎందుకంటే ప్రజల గుర్తింపు కొరకు విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెట్టి చనిపోయిన వాళ్ళ విగ్రహాలు పెట్టి బతుకున్న ప్రజలకేమో పేద ప్రజలకు వాళ్ళకేమో మందు డబ్బాలు ఉరితాలు ఇయ్యి, చనిపోయిన 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించి 1000 ఎకరాల భూమి వాళ్ళ 100,000 సంవత్సరాలు సరిపోయేంత డబ్బు ఆస్తి కూడపెట్టిపోయిన విగ్రహాలు కట్టించి వాళ్ళకు దండలేరి పాలాభిషేకాలు చేయరు. అదే నిరుపేద ఎవరైతే ఉన్నారో పేదలు, వాళ్ళకు కూటికి లేని వాళ్ళకు గాల్లాంటి వాళ్ళకు ఖర్చు పెట్టాలి ఈ డబ్బు మొత్తం. తెలంగాణలో ఏం తక్కువ ఉందని డబ్బు పుష్కలం ఉన్న డబ్బు ఉన్నది. పాత నాయకులు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీల నుంచి డబ్బు తీయండి, డబ్బు ఆస్తులన్నీ జాప్తి చేయండి, గవర్నమెంట్ జాప్తి చేయండి. చేస్తే ₹1 అకౌంట్ నంబర్ 1 తెలంగాణ చేయవచ్చు. 1000 కోట్లు, లక్షల కోట్ల డబ్బు ఉన్నది. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టర్, ప్రతి వ్యాపారి, ప్రతి డాక్టర్, ప్రతి ఇంజనీరు లక్షల కోట్లు అవినీతి దోసుకుంటూ పేద ప్రజలను దోసుకొని రక్తం తాగుతురు. ఇలాంటి వాళ్ళను ఒకే చట్టం, అందరికీ ఒకే న్యాయం, ఒకే చట్టం రావాలి. ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయం జరుగుతుంది. ప్రజలకు ఏం జరుగుతుంది? ఏ ప్రభుత్వం వచ్చినా ఒరిగేది ఏం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి ఒక్క చేసే పనులు ఇవే. పేద ప్రజలు ఇప్పుడు జాగాలు వెలుగుమట్ల జాగా ఏదైతుందో ఇళ్ళ స్థలాలు ఒకప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ల్యాండే కదా, అది గవర్నమెంట్ ల్యాండా, భూదానా, ప్రైవేట్ ల్యాండా, అది కాదు ముఖ్యమైనది. నిరుపేద అయిన వ్యక్తి భూమి మీద జనం మీదకి, దునియా మీదకి వచ్చినప్పుడు, ప్రపంచం మీదకి ప్రతి వాళ్లకు మాట్లాడే అధికారం ఉంది, మాట్లాడే హక్కు ఉన్నది, ఇల్లు కట్టుకునే హక్కు ఉన్నది. వాళ్ళ ఇల్లు కూలబెట్టడానికి మీరే వాళ్ళ, మీకెక్కడి హక్కు? కూలబెట్టక ముందు మీరు గవర్నమెంట్ ల్యాండా, ఈ ల్యాండా, ఏ ల్యాండా అని చెప్పి మీరు కట్టకముందు ఆపేయని ఉంటుంది. నల్లలకు కనెక్షన్ ఇస్తారు, కరెంటు బిల్లు ఇస్తారు, ప్రతిదీ ఒక్కటి బిల్లు తీసుకుని డబ్బులు చెల్లిస్తారు. 30-40 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఈరోజు వాళ్ళ ఇంట్లో కూలబెట్టి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఎక్కడి నుండి ఇస్తావు నువ్వు ఇందిరమ్మ ఇల్లు? ఎక్కడి నుండి ఇస్తావు నీ ఇందిరమ్మ ఇల్లు? నీ ఇంట్లో నీ ఆస్తులమ్మ ఇస్తావా? ప్రజల మీద పన్నులు వేసి ప్రతి వస్తువు మీద ₹1 ఇస్తే కొన్ని లక్షల కోట్లు జమ అవుతాయి మీ దగ్గర, గవర్నమెంట్ దగ్గర. ఎక్కడిది మీకు డబ్బు అంతా? రాజకీయ నాయకులు దాచుకుంటారు. కానీ ప్రజలకు అవసరం ఏదైతే ఉంటుందో ఆ పనులు చేస్తలేరు. మీరు గుడులు డెవలప్ చేస్తారు. గుడులు ఇప్పుడు ఏది కొండగట్టు, తిరుపతి మోడల్ చేస్తాము. ఎందుకు చేస్తారు? డబ్బులు వేస్తారు, కోట్ల రూపాయలు వేస్తే అవి మింగవచ్చు. అది మీ పాలన. ప్రజలకు వ్యవసాయ భూమి ఇవ్వండి, భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వండి, మీ 100 ఎకరాల ఫామ్ హౌస్ వాళ్ళకి పంచియండి. మీ ఫామ్ హౌస్లో గాంధీ విగ్రహాలు పెట్టుకోండి. గాంధీ విగ్రహాలు కాదు, కాంప్లెక్స్లు, 5 స్టార్ హోటల్ మీ ఫామ్ హౌస్లో కట్టుకోండి.